నాయకురాలు. ప్రజా సమస్యలపై పోరాడటం, వారికి అండగా ఉండటం చేయాల్సింది ఆమె. అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. ఆమె పనిచేస్తున్న పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలు వ్యవహారాలు నడిపింది. అందిన కాడికి దోచింది. సమస్యల్లో ఉన్నామని వస్తే తానే మరింత సమస్యగా మారింది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు పాగా వేసింది. అడ్డు వచ్చిన వారిని అధికార బలంతో అదింపెట్టింది. భూములు కబ్జా చేసేందుకు ఏకంగా బతికి ఉన్న వ్యక్తిని చనిపోయాడని డెత్ సర్టిఫికేట్ సృష్టించింది. భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంది. కోట్లాది రూపాయలు కూడబెట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కటకటాల పాలైంది. ఎవరా నాయకురాలు, ఏంటా నయవంచన, ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నగరంలోని సుభాష్ నగర్ కు చెందిన బీఆర్ఎస్ మహిళా నేత పద్మజారెడ్డి అలియాస్ కుత్బుల్లాపూర్ పద్మక్క ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించింది. కేటీఆర్ వంటి పెద్ద పెద్ద నేతలతో పరిచయం ఉందని పలు సెటిల్మెంట్లు చేసింది. పైరవీలతో పనులు చేయిస్తానని అమాయకుల కాడ అందిన కాడికి లాక్కుంది. ముఖ్యంగా ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు వాటిని ఎలాగైనా కాజేసేది. అందుకు ఏకంగా బతికున్న వారు చనిపోయినట్టుగా ధ్రువపత్రాలు సృష్టించి వారి వారసులుగా తన మనుషులను క్రియేట్ చేసి ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసుకునేది. అలా ఆమె పనిచేసిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక ఆగడాలకు పాల్పడింది. కానీ ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఆమె ఆటలు సాగలేదు. ఆమె చేసిన అడ్డగోలు పనులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజా నకిలీ ధ్రువపత్రాలతో ఆమె చేయించిన రిజిస్ట్రేషన్ ఒకటి బయటపడటంతో పోలీసులు తీగలాగితే అమ్మగారి అసలు రూపం బయటపడింది. షాపూర్ నగర్లోని బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు డీసీపీ సత్యనారాయణ ఆమె చేసిన మోసాల చిట్టా మీడియాకు తెలియజేశారు. ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ల్యాండ్స్ కబ్జా చేసి వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కి తెలియకుండా విక్రయించిన కేసు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కుత్బుల్లాపూర్ సుభాష్ నగర్లో ఒక ప్లాట్ ఉంది. 147 నెంబర్ 200 యార్డ్. ఈయన లెండ్యాల సురేష్ అని చెప్పేసి ఈయన ఉప్పుగూడ ఓల్డ్ సిటీలో ఉంటాడు. ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంటున్న ప్లాట్ అది ఖాళీగా ఆయన ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు. అని ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు ఎప్పుడో సంవత్సరం ఒకసారి వస్తూ ఉన్నాడు. సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠ పద్మజారెడ్డి అలియాస్ కుత్బుల్లాపూర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాని సంప్రదించి ఆ ముఠా నాయకుడు కరుణాకర్ ఇతనికి 3.5 లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని ఎస్ఆర్ఓ సహకారంతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఇది నా ల్యాండ్ అంటే అతన్ని భయపెట్టి ఎదిరించి వెళ్ళగొట్టడం జరిగింది. మా పేరు రిజిస్ట్రేషన్ ఆశ్చర్యపోయిన 20 ఏళ్ళ నుంచి నా ఇదిలో ఉంది, నా కంట్రోల్ ఇప్పుడు ఎలాగ వెళ్ళకిందుకు వచ్చిందని చెప్పేసి మా పొజిషన్కి వచ్చినాడు. దాంతో దీన్ని ప్రూవ్ చేయగా నాకు తెలిసింది ఏంటంటే దీని ప్రధాన పాత్రధారు పద్మజారెడ్డి. మొత్తం 8 డాక్యుమెంట్స్ లేదు, ఈ ప్లాట్కి సంబంధించి పద్మజారెడ్డి ప్లాన్ చేసి యాక్చువల్గా ఈ ప్లాట్కి సంబంధించి ఈవిడ చిన్న చిన్న పంచాయతీలు అవి చేస్తున్న సమాచారం. ఈ ప్లాట్కి సంబంధించి ఆల్రెడీ ఓనర్ కాకుండా వేరే వాళ్ళతో గొడవ పడుతుంటే ఈవిడ కన్నుబడి ఈవిడ మళ్ళీ డాక్యుమెంట్స్ తయారు చేయించి దుర్బుద్ధి కొట్టి మళ్ళీ ఈవిడ అక్క పేరుతోటి ఈవిడ రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఆవిడ పేరు కోమల కుమారి, నాగిరెడ్డి కోమల కుమారి A1. ఆవిడ పేరుతోటి పద్మజారెడ్డి ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించింది. ఈవిడ A2, A3 రేపాక కరుణాకర్, వీళ్ళు ప్రధాన సూత్రధారులు. ఉప్పుగూడ హనుమాన్ నగర్ కు చెందిన లెండ్యాల సురేష్ కు సుభాష్ నగర్ వెంకటాద్రి నగర్ లో 200 గజాల స్థలం ఉంది. ఆ స్థలం ఖాళీగా ఉన్నట్లు సుభాష్ నగర్ కు చెందిన భారాసా మహిళా నేత పద్మజారెడ్డి అలియాస్ కుత్బుల్లాపూర్ పద్మక్క గుర్తించింది. హయత్ నగర్ కు చెందిన రేపాక కరుణాకర్ ను సంప్రదించింది. 3.50 లక్షలు చెల్లించి నకిలీ పత్రాల తయారీకి ఒప్పందం చేసుకుంది. ఇంటి యజమాని 1992లోనే మృతి చెందినట్లు మరణ ధ్రువపత్రం సృష్టించారు. రవిశంకర్ అనే వ్యక్తిని అతని కుమారుడుగా సృష్టించారు. వారంతా కలిసి ఆధార్ కేంద్రం ఆపరేటర్ గా గగనన్ నరేంద్ర సహకారంతో హరీష్ అనే వ్యక్తిని రవిశంకర్ గా చూపించేందుకు నకిలీ పాన్ కార్డు తయారు చేయించారు. దాంతో ఆధార్లో పేరు మార్పులు చేశారు. 2023 ఫిబ్రవరిలో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అప్పటి అధికారిని జ్యోతి సాయంతో పద్మజారెడ్డి సోదరి నాగిరెడ్డి కోమల కుమారికి ఈ స్థలాన్ని రవిశంకర్ విక్రయించినట్టు రిజిస్ట్రేషన్ పూర్తి చేయించారు.
అయితే కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు కీలక సూత్రధారి పద్మజారెడ్డి అలియాస్ కుబ్దుల్లాపూర్ పద్మక్కతో పాటు మరో 5గురిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి నకిలీ పత్రాలు, ల్యాప్టాప్లు, స్కానర్ తదితర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇది తెలుసుకున్న స్థానికులు అమ్మ పద్మక్క ఎంత పని చేశావే అనుకుంటున్నారు. మరి మహిళా నాయకురాలు నాటకాలపై మీరేమంటారో కామెంట్ చేయండి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.